పల్లి మండల కేంద్రంలో సిఐటి అనుబంధ సంఘం గ్రామ పంచాయతీ కార్మికుల దీక్ష ఏదైతే ఉందో ఈరోజు దీక్ష ఎంపీడీఓ కార్యాలయం చివరిలో ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీసం ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం మౌలిక వసతి సౌకర్యాలు కల్పించడంలో చాలా లోపంగా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే పనిచేసేటటువంటి కార్మికులకు అరకొరగా వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 9,500తోని వాళ్ళ కుటుంబం గడవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వం వెంటనే అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీ కార్మికుల జీవో పైన సంతకం పెట్టి పర్మనెంట్ చేస్తానని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగులకు కనీసం గ్రామ పంచాయతీలలో ఎట్లుంది పరిస్థితులు అంటే అధికారంలో ఒక పార్టీ ఉంటే మరో పార్టీ సర్పంచ్ గెలిస్తే కార్మికులను తొలగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకు రాజకీయ కోణంగా ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పేసి కార్మికుల పట్ల తక్కువ చూపుతో చూసినటువంటి రాజకీయ నాయకులపైన కానీ అధికారులపైన కానీ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ తక్షణమే చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులకు కనీసం మాస్కులు, గ్లౌజులు, బూట్లు, బెల్లం, నూనె, మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో చాలా లోపంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే కల్పించి అందరికీ మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జిందాబాద్ సిఐటి.